హాయ్ ఫ్రెండ్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అయితే ఇంతకుముందుకు మనము కంటిన్యూగా ప్రాబ్లం ఉన్నటువంటి థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 4/5. ఇక్కడ మనకు 5 రేషనల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 5కి మనం ఒక నెంబర్ యాడ్ చేసినట్టయితే 6 అవుతుంది. అప్పుడు 3/5లో ఈ 6ని న్యూమరేటర్ని 5తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని 6తో డివైడ్ చేయాలి. అప్పుడు 3 6 18 అవుతుంది, 5 6 30 అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 4/5కి కూడా న్యూమరేటర్లో 6తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్లో 6తో డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 24/30 అవుతుంది. అయితే ఇప్పుడు 18/30కి 24/30కి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి, 19/30, 20/30, 21/30, 22/30, 23/30. మనకు 5 రేషనల్ నెంబర్స్ అడిగిండు కాబట్టి 1 2 3 4 5 మనకు కావాల్సినటువంటి 5 రేషనల్ నెంబర్స్ అనేవి ఇందులో రావడం జరిగింది. మనం ఫస్ట్ ఏం చేసినాం, మనకు 5 రేషనల్ నెంబర్స్ అని అడిగింది కాబట్టి 5కి ప్లస్ 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, 6 అవుతుంది. అప్పుడు మనము న్యూమరేటర్లో 6తో మల్టిప్లై చేసి డినామినేటర్లో 6తో డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 3 6 18, 5 6 30. ఇక్కడ 4/5కి కూడా న్యూమరేటర్లో 6తో మల్టిప్లై చేయాలి, 6తో డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 6 4 24 అవుతుంది, 5 6 30 అవుతుంది. ఇప్పుడు మనకేమవుతుంది, ఈ 18/30కి 24/30కి బిట్వీన్లో ఉన్న రేషనల్ నెంబర్స్ అనేవి ఏమున్నాయో రాద్దాం. 19/30, 20/30, 21/30, 22/30, 23/30. మనకి ఎన్ని రావాలి రేషనల్ నెంబర్స్, 1 2 3 4 5 రేషనల్ నెంబర్స్ అనేవి వచ్చినాయి. ఈ విధంగా రాసుకోవచ్చు అన్నట్టు. మీకు ఒక డౌట్ రావచ్చు, 5కి మేడం 5 అని అన్నాడు, 5కి 1 యాడ్ చేయాలా, అనదర్ నెంబర్ కూడా యాడ్ చేయొచ్చు కదా అంటే, మీ ఇష్టం ఉన్న నెంబర్ని యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి దాన్ని ఇచ్చిన క్వశ్చన్కి న్యూమరేటర్లో ఆ నెంబర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే బిట్వీన్లో మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ అనేది వస్తాయి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, గివెన్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేది ట్రూ ఆర్ ఫాల్సా అనేది కనుక్కోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఇలాంటి విషయాలు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ ఆర్ ఫాల్సా అనేది మనకు కరెక్ట్గా తెలవాలంటే అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్నటువంటి డెఫినేషన్స్ అనేది మనకు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఫస్ట్ మనం డెఫినేషన్స్ని పట్టకుండా అర్థం చేసుకొని చదివినట్లయితే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఏమన్నాడు, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అన్నాడు. న్యాచురల్ నెంబర్స్ ఫస్ట్ సొల్యూషన్కి ఫస్ట్ ఆన్సర్ ఏంటి, న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ ఎవ్రీ న్యాచురల్ నెంబర్ హోల్ నెంబర్ అన్నారు. న్యాచురల్ నెంబర్స్ ఏంటి, 1 2 3 అప్ టు సోన్. హోల్ నెంబర్స్ ఏంటి, 0 1 2 3 సో ఆన్. అంటే ఎన్ని సబ్సెట్ W అంటే ఎవ్రీ న్యాచురల్ నెంబర్ అనేది హోల్ నెంబర్లో ఉన్నది కాబట్టి ఎన్ని సబ్సెట్ W అవుతుంది. అప్పుడు ఎవ్రీ న్యాచురల్ నెంబర్లో ఉన్నటువంటి ప్రతి నెంబర్ అనేది హోల్ నెంబర్లో ఉంది కాబట్టి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్లో ఉన్న నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్లో ఉన్నాయి కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ. సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అన్నారు. ఇంటీజర్ని మనం డబ్ల్యూతో డినోట్ చేయవచ్చు,
ఐతో డినోట్ చేయొచ్చు. ఇంటీజర్స్ అంటే ఏంటి? నెగిటివ్ నెంబర్స్ 0 and 1 2 3 పాజిటివ్ నెంబర్స్ అప్ టు సో ఆన్. ఇక్కడ మనకేమన్నాడు? హోల్ నెంబర్స్. ఇంటీజర్స్ని మనము జెడ్తో డినోట్ చేస్తాం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, డబ్ల్యూ కాదు జెడ్. ఓకే, తర్వాత ఏమన్నాడు? హోల్ నెంబర్స్ అన్నాడు. హోల్ నెంబర్స్ ఏంటి? 0 1 2 3 అప్ టు సో ఆన్. ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ హోల్ నెంబర్ అన్నారు. ఇప్పుడు మనకి ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఇంటీజర్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. బట్ ఇక్కడ కానీ మనకి ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ హోల్ నెంబర్ అని ఇచ్చిండు క్వశ్చన్. ఇంటీజర్లో ఉన్నటువంటి 0 0 1 2 3 అనే నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్లో ఉన్నాయి. బట్ కానీ ఇందులో ఇంటీజర్స్లో ఉన్నటువంటి నెగిటివ్ నెంబర్స్ అనేవి హోల్ నెంబర్స్లో లేవు. కాబట్టి ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అనేది కాదు. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఇంటీజర్ అవుతుంది కానీ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ హోల్ నెంబర్ అనేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఇంటీజర్స్లో ఉన్న నెగిటివ్ నెంబర్స్ అనేవి హోల్ నెంబర్స్లో లేవు కాబట్టి జెడ్ ఈజ్ నాట్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ. సో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. ఎందుకు ఫాల్స్ అవుతుందంటే ఇంటీజర్లో ఉన్న నెగిటివ్ నెంబర్స్ అనేవి హోల్ నెంబర్స్లో లేవు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ ఏమన్నాడు? ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఎవ్రీ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్లో ఏముంటాయి? రేషనల్ నెంబర్స్ వీ హ్యావ్ టు రైట్ p/q ఫామ్. ఓకే, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి అంటే రేషనల్ నెంబర్స్లో ఏ నెంబర్స్ ఉంటాయి అంటే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి అండ్ ఇంటీజర్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి ఒకసారి వినండి. రేషనల్ నెంబర్స్లో ఏ నెంబర్స్ ఉంటాయి? న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి. కానీ హోల్ నెంబర్స్లో ఓన్లీ హోల్ నెంబర్స్ 0 1 2 3 అప్ టు సో ఆన్ ఉంటాయి. ఈ త్రీ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ కాంబినేషనే రేషనల్ నెంబర్స్ అవుతుంది. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? జస్ట్ ఓన్లీ ఫర్ 0 1 2 3. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఎవ్రీ రేషనల్ నెంబర్స్లో ఇంటీజర్స్లో ఉన్నటువంటి నెగిటివ్ నెంబర్స్ అనేవి హోల్ నెంబర్స్లో ఉండవు. ఓకే, హోల్ నెంబర్స్లో ఉన్న నెంబర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్లో ఉంటవి. కానీ రేషనల్ నెంబర్స్లో ఉన్న నెంబర్స్ అన్నీ ఉండవు. ఎందుకంటే ఇక్కడ రేషనల్ నెంబర్స్లో ఏమేమి నెంబర్స్ ఉంటాయి? న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి. బట్ ఓన్లీ హోల్ నెంబర్స్లో 0 1 2 3 ఉంటాయి. ఇక్కడ రేషనల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి? రేషనల్ నెంబర్ ఆర్ ఈక్వల్ టు ఏముంటాయి? నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి అండ్ 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. పాజిటివ్ నెంబర్స్ అనేవి ఇవన్నీ ఉంటాయి. ఇందులో నెగిటివ్ నెంబర్స్ అనేవి హోల్ నెంబర్స్లో రావు. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అడిగిండు అనుకో క్వశ్చను, ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అంటే ట్రూ అవుతుంది. ఇక్కడ ఏంటి? రేషనల్ నెంబర్స్ ఆర్ ఈజ్ నాట్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హోల్ నెంబర్స్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఎవ్రీ రేషనల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి. కానీ హోల్ నెంబర్స్లో ఏముంటాయి? 0 1 2 3 అప్ టు సో ఆన్ ఈ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. కానీ
ఇంటీజర్స్లో ఉన్నటువంటి నెగిటివ్ నెంబర్స్ అనేవి హోల్ నెంబర్స్లో ఉండవు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. హోల్ నెంబర్స్లో జస్ట్ ఓన్లీ హోల్ నెంబర్స్ ఉంటాయి. రేషనల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి. కాబట్టి హోల్ నెంబర్స్లో ఉన్న నెంబర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్లో ఉంటాయి, కానీ రేషనల్ నెంబర్స్లో ఉన్న నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్లో ఉండవు. అంటే రేషనల్ నెంబర్స్ డస్ నాట్ క్యూ. రేషనల్ నెంబర్స్ని వీ హ్యావ్ టు డినోట్ క్యూ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. క్యూ డస్ నాట్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ. సో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.